హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాపులు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? నిజంగానే నిజం ఇది. కాపులు వర్సెస్ పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఇవాళ నేను మీ ముందు ఉంచడానికి కారణం సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఈ వ్యాఖ్యలు నేను చేస్తున్నది కాదు, సాక్షాత్తు పవన్ కళ్యాణే చేస్తున్నారు. ఇక కాపులు ఎవరితో ఉండాలనేది కాపులే తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా సందర్భం కూడా ఏర్పడింది. ఇన్నాళ్ళు అంటే 2014 నుంచి అంటే ఎప్పుడైతే జనసేన ఏర్పడిందో రాష్ట్రంలో అప్పటి నుంచి జనసేన వెంట నిలిచినటువంటి కాపు సామాజిక వర్గం ఇకపై అంటే ఇవాల్టి నుంచి ముఖ్యంగా లేదా నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల సందర్భం నుంచి కాపులు ఇకపై ఎవరితో ప్రయాణించాలి, ఎవరితో ప్రయాణించకూడదు, ఎవరి సాంగత్యంతో ఉండాలి, ఎవరి సాంగత్యంతో ఉండకూడదు అనేది కాపులే తేల్చుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించినటువంటి వ్యాఖ్యల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు, తన జోలికి రావద్దని. కాపు సంఘ నాయకుల్ని చాలా పెద్ద ఎత్తున ఒక వార్నింగ్ కూడా ఇష్యూ చేశారు. కాపు కుల నాయకులందరూ నన్ను అకారణంగా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు, ఇకపై సహించేది లేదు. మీరు జనసేన భావజాలానికి మద్దతు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. నేను తెగిస్తే మీ మూలాలకు మీకు మూలాలు ఉండవు. మీ మూలాలకు వెళ్తాను అనడం లేదు ఇక్కడ. నేను గనక తెగిస్తే మీకు మూలాలు ఉండవు, అక్కడి దాకా నన్ను తీసుకురావద్దు అంటే వాట్ హీ మీన్ టు సే. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నారు అంటే కాపుల్ని అంత సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరి నిజంగా మీకు కాపులు అవసరం లేకుండా ఉంటే కాపు కులాన్ని తనకు ఆపాదించవద్దు అని చెప్పి ఇవాళ చెబుతున్నట్టు అదే భావనలో మీరు గతంలో కూడా ఉండట్టయితే కాపులు రెడ్లకు కమ్మలకే మన రాజ్యాధికారం కాపులకు ఉండకూడదా అని ఎందుకు మాట్లాడారు? నిజంగా కాపు కులానికి చెందిన వ్యక్తిగా తను పరిగణించవద్దు, తనకు కాపు కులాన్ని అంటగట్టవద్దు అని మీరు చెబుతున్న మాటలే నిజమై ఉంటే గతంలో కాపు భావన తెచ్చుకోండి, మీరు ఓట్లేసి నన్ను గెలిపించండి, నేను సీఎం అవుతానని ఎందుకన్నారు? అంటే ఇక్కడ ఎలక్షన్ అయ్యేంత వరకు, ఎన్నికలు అయ్యేంత వరకు కాపు కులాల్ని, కాపు కుల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కులాల ఓట్లను వాడుకుని ఇప్పుడు తీరా ఏరు దాటాక బోడు మల్లన్న చందంగా, ఏరు దాటాక తెప్ప తగిలేసే రకంగా కాపులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కాపులకు మీరు వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఒక సామాజిక వర్గానికి మీరు వార్నింగ్ ఇస్తున్నారంటే ఏమనుకోవాలి? ఇది రాజరికంలో లేం మనం. వీఆర్ నాట్ ఇన్ మొనార్కీ, వీఆర్ ఇన్ డెమోక్రసీ. వీఆర్ ఇండియాస్ డెమోక్రసీ ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ వరల్డ్. బహుశా అది మీకు తెలిసే ఉంటుంది, 1,00,000 పుస్తకాలు చదివినట్టున్నారు కదా. మనం మొనార్కీలో లేం మనం ఇక్కడ. అంటే ఏమని మీరు వార్నింగ్ ఇవ్వదలిచారు? మీ మూలాల్లోకి మీకు మూలాలు ఉండవని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు మీరు కాపు సామాజిక వర్గానికి. అది కూడా నన్ను కాపు నాయకుడిగా చూడాలా వద్దా అనేది మీరే తేల్చుకోవాలంటూ స్పష్టం చేస్తున్నారు. ఓ పక్క కులం వద్ద ఉంటున్నారు, మరో పక్క కాపు నాయకుడిగా చూడాలా వద్దా అనేది కూడా మీరే తేల్చుకోమంటున్నారు. కాపు కుల నాయకులందరూ నన్ను అకారణంగా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు, ఇకపై సహించేది లేదు. మీరు జనసేన భావజాలానికి మద్దతు ఇస్తే మంచిది, లేకుంటే లేదు. నేను గనక తెగిస్తే మీకు మూలాలు ఉండవు, అక్కడి దాకా నన్ను లాగవద్దు. ఇది వాస్తవానికి పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రిలో తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు. వాస్తవానికి మొన్న కూడా జనసేన కార్యక్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి, దుమారం రేగుతోంది. తాజాగా నిన్న మళ్ళీ చేశారు ఈ వ్యాఖ్యలు. మొన్న కాకినాడలో చేశారు, నిన్న రాజమండ్రిలో చేశారనమాట. సో దీనికి సంబంధించే ఇప్పుడు దాసరి రాము లాంటి కాపు జేఏసీ నాయకులు కానీ, తిరుపతికి సంబంధించినటువంటి ఓవి రమణ వంటి కాపు జేఏసీ నాయకులు కానీ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. వీళ్ళు చెప్పేది ఒకటే, నిజంగానే సీఎం పదవి చేపట్టలేనిటువంటి సిగ్గులేని జాతి మాదని, ఎంతకాలం మేము బ్రోకర్లుగా జోకర్లుగా ఉండాలంటూ ఓవి రమణ తిరుపతికి సంబంధించినటువంటి కాపు జేఏసీ నాయకులు దాసరి రాముకు సమకాలికులని చెప్పవచ్చు. కాపు కులం గురించి పవన్ తక్కువ చేసి మాట్లాడడం చాలా బాధాకరం. పవన్ ఇలాగే ఉంటే కొత్త నాయకుడు పుట్టుకొస్తాడు. ఇది కాపు జేఏసీ నాయకులు ముఖ్యంగా రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి ఆలోచన. ఈ ఆలోచన ఇవాళ ఓవి రమణ చెప్పారని కాదు, మొన్న దాసరి రాము చెప్పారని కాదు, ఓవరాల్గా కాపు సామాజిక వర్గంలో వ్యక్తమవుతున్నటువంటి భావన ఇదే.
సర్వత్రా అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ వైఖరి మారడం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తీవ్రత మారడం, పవన్ కళ్యాణ్ ఏకంగా కాపు సామాజిక వర్గానికే వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళడం కూడా దీనికి కారణం. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక్కసారిగా పరిశీలిస్తే ఒక చిన్న వీడియో. సమాధానం చెప్తాను. 12 సంవత్సరాల తర్వాత నా మౌనాన్ని వీడి చెప్తాను. నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. నువ్వు పని చేయండి, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితోటి మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేషన్ నోట్ పంపిస్తాను. మీరు ముఖ్యమంత్రి నా మీద కూడా కేసులు పెట్టుకోండి, గతంలో వీళ్ళు ఇలా చేశాడని చెప్పి ఇబ్బంది లేదు. కానీ కూర్చోబెట్టి పదే 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 మాట్లాడి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారే మీరు? ఎంతకాలం మాట్లాడతారు? ఒక్కొక్కళ్ళు మీ గురించి చిట్టా విప్పాలా? ఒక్కొక్కటి గురించి చెప్పాలా? ఒక్కొక్కటి గురించి అంటే ఎవరిని బెదిరిస్తున్నారు ఇక్కడ? ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. మీకు నిజంగా కాపులకు ఒక సూచన కూడా ఇచ్చారు చాలా వ్యంగ్యంగా. అంతకు కావాలంటే మీరు పని చేయండి, మీ కాపులందరూ కలిపి ఒక నాయకుడిని ఎంచుకోండి, ఆ నాయకుడిని సీఎం అభ్యర్థిగా నించోబెట్టండి, అభ్యర్థిగా నించోబెట్టి అతన్ని సీఎంగా గెలిపించుకోండి. చాలా వ్యంగ్యంగా చేసినటువంటి మాటలు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆ అభ్యర్థి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫలానా టైంలో పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడని చెప్పి నా మీద ఆ ముఖ్యమంత్రి చేత నాపై కేసులు కూడా పెట్టించుకోవచ్చు. ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. అంతేకాకుండా మీ చిట్టాలు వేపుతాం ఎంతకాలం మాట్లాడతారో, 12 ఏళ్ల తర్వాత నేను మౌనం వీడి ఇప్పుడు మీకు ఆన్సర్ ఇస్తున్నాను అంటే 12 ఏళ్ళు మీరు కాపులను వాడుకున్నారు, వదిలేసారు. ఇప్పుడు అవసరం తీరిపోయింది అనుకుని చెప్పి ఇప్పుడు మౌనం వీడి కాపులు అవసరం లేదు అంటూ కాపులకి వార్నింగ్ ఇస్తున్నారా? మరి 12 ఏళ్ల క్రితం మీ భావన ఎందుకు లేదు మీకు? 12 ఏళ్ల తర్వాత మౌనం వీడి మాట్లాడుతున్నాను, నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దు, ఎంతకాలం సహిస్తాను, మీ చిట్టాలు ఇప్పుతాను, మీ ఒక్కొక్కటి చిట్టాలు చెప్పనా అంటే ఎవరిని భయపెడుతున్నారు? ఎందుకు అంత భయపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మీకు? కాపు సామాజిక వర్గం 2014లో మీకు ఓట్లు వేయలేదా? మీరు చెప్పినటువంటి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీకి ఓట్లు వేయలేదా? 2019లో కూడా మీకు ఓట్లు వేయలేదా? 2024లో అయితే అవుట్రేటెడ్గా 92 నుంచి 94% మంది కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులు మీకు ఓట్లు వేయలేదా? ఆ ఓట్లతోనే కదా కూటమి ప్రభుత్వం మీకు గట్టెక్కింది. లేకపోతే కూటమికి 164 సీట్లు ఎలా వచ్చి ఉండేవి? మీరు చెబుతున్నటువంటి 100% స్ట్రైక్ రేట్ మీకు ఎలా వచ్చి ఉండేది? పిఠాపురంలో మీకు అంత మెజార్టీ ఎలా వచ్చి ఉండేది? పిఠాపురం అంటేనే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అడ్డా అది. అటువంటి చోట్ల స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే స్థానికురాలు అయినటువంటి వంగా గీతను కాదని మీకు పట్టం కడితే అది కాపు సామాజిక వర్గం ఓట్లు కావా? మరి ఈ వాస్తవాలన్నీ మర్చి, ఈ మాటలన్నీ మర్చి, నేను కాపుల కోసం రాలేదు, కాపుల కోసం పనిచేయడానికి పార్టీ పెట్టలేదు, నన్ను కాపు కులానికి అంటగట్టవద్దు అంటే అంతవరకు చెప్పారు, ఓకే. కానీ ఏకంగా అదే సామాజిక వర్గానికి మీకు వార్నింగ్ ఎలా ఇష్యూ చేయాలని ఎలా అనిపించింది? తెగేదాకా లాగవద్దు, మీకు మూలాలు ఉండవు నేను తెగిస్తే అంటే వాట్ యు మెయిన్ టు సే? ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు కాపు సామాజిక వర్గాన్ని? అందుకే కదా ఓవి రమణ లాంటి వ్యక్తులు కానీ, దాసరి రాము లాంటి వ్యక్తులు కానీ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు మీ వ్యాఖ్యలపై. ఓవి రమణ అయితే ఒక అడుగు ముందుకేసి కాపు సీఎం పదవి చేపట్టలేనటువంటి అసమర్థమైనటువంటి దరిద్రమైనటువంటి జాతి మాది అంటూ ఆయన ఆవేదన చెందారంటే ఆయన మాటల్లోని నిష్ఠూరం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాపులని వాడుకుని తర్వాత అవమానపరిచారు పవన్ కళ్యాణ్ అంటూ చెప్పినటువంటి పరిస్థితి. ఇంత బాహాటంగా ఇంతలా మాట్లాడుతుంటే ఏం చెప్తున్నారు మీరు? ఎందుకు ఇలా వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? అందుకే ఇప్పుడు కాపులు వర్సెస్ పవన్ కళ్యాణ్. కాపులు ఎటువైపు ఉండాలి, పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉండాలి, పవన్ కళ్యాణ్తో ఉండాలా వద్దా అని తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మీరు ఉంటే ఉండండి, లేకపోతే లేదు, మీ ఓట్లు ఉంటే ఉంటాయి, లేకపోతే లేదంటున్నారు ఆయన. అంటే ఇక్కడ ఇంకొక అనుమానం కూడా నాకు ఈ సందర్భంగా వస్తుంది. వాస్తవానికి ఓవి రమణ లాంటి వ్యక్తులు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఇదే. వాస్తవానికి గతంలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినప్పుడు కానీ కాపు సామాజిక వర్గం ఈ ఇద్దరి వెంట లేరని తెలిసి ఉంటే
నాడు ప్రజారాజ్యంకి 18 సీట్లు వచ్చి ఉండేవా అనేది ఒక ప్రశ్న అయితే, ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ వెంట కాపులు లేరు, పవన్ కళ్యాణ్ మాట కాపులు వినరు అని గనక తేలినట్లయితే, నిజంగా పవన్ కళ్యాణ్ చెబుతున్నటువంటి కాపు భావన లేదు జనసేనలో కేవలం కాపులు కాదు, ఇతర సామాజిక వర్గాలు మాత్రమే జనసేనకు ఉన్నాయని వాస్తవం గనక అదే గనక వాస్తవం అయి ఉంటే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని దగ్గరికి రానిచ్చేవారా? చంద్రబాబు నాయుడు మీతో జత కట్టడానికి ప్రయత్నించేవారా? ఈ వాస్తవం కూడా మీకు అర్థం కావడం లేదా? ఇప్పుడు ఇదే ప్రశ్న నేను కాదు, ఓవి రమణ లాంటి కాపు చేసే నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే కాపులు పవన్ కళ్యాణ్తో లేకుండా ఉంటే, నిజంగానే కాపు భావన పవన్ కళ్యాణ్కు లేకుండా ఉండి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కాపులు ఓట్లు వేయకుండా ఉంటే, ఆ పవన్ కళ్యాణ్ కానీ ఆ జనసేనని కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దగ్గరికి రానిచ్చేదా? ఇదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం పవన్ కళ్యాణ్ చెప్పాల్సి ఉంటుంది. అంటే లేదా ఇక్కడ ఇంకొక ప్రశ్న, చంద్రబాబు నాయుడు కాపుల్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయడానికి ఒక ట్రాప్ వేశారా? ఆ ట్రాప్లో పవన్ కళ్యాణ్ పడిపోయారా? పడిపోయి ఇప్పుడు కాపులకే వార్నింగ్ ఇచ్చే స్థితికి ఆయన వెళ్ళారా? ఇది కీలకమైనటువంటి ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది కొన్ని వర్గాల నుంచి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాపులు ఏ విధంగా తనను ఆదరించారనేది పవన్ కళ్యాణ్కి తెలియంది కాదు. కేవలం బయటకు వచ్చి మాత్రం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారని ఏదైతే దాసరి రాము లాంటి కాపు చేసి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారో అటువంటి వాటికి అద్దం పట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు ట్రాప్లో పవన్ కళ్యాణ్ పడ్డారా? అందుకే కాపుల్ని ఇంత అవుట్రేటెడ్గా ఇంత ఇలాగా వార్నింగ్ ఇచ్చే స్థాయికి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారా? ఇలా మాట్లాడడం ద్వారా కాపులు కనుక పవన్ కళ్యాణ్కు పూర్తిగా దూరం అయితే ఇక పవన్ కళ్యాణ్ అవసరం కానీ జనసేన అవసరం కానీ చంద్రబాబు నాయుడుకు ఉండకపోవచ్చు. భవిష్యత్తులో 2029లో హాయిగా ఆయన ఏ జనసేన సహాయం లేకుండానే ఆయన ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా బీజేపీతో ప్రయాణించే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే జనసేనను పవన్ కళ్యాణ్ నుంచి కాపుల్ని దూరం చేసే ఒక కుట్రకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ఆ ట్రాప్లో ఒక ట్రాప్ వేసిందా? ఆ ట్రాప్లో పవన్ కళ్యాణ్ పడ్డారా? అందుకే పవన్ కళ్యాణ్ కాపుల్ని ఇంత అవుట్రేటెడ్గా వార్నింగ్ ఇస్తున్నారా అనే చర్చ కూడా ఓ పక్కన వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కాపు సామాజిక వర్గం ఏ సామాజిక వర్గం అయితే 2024 ఎన్నికల్లో మీకు అవుట్రేటెడ్గా మీకు మీ గెలుపు కోసం మీ విజయం కోసం మీకు 100% స్ట్రైక్ రేట్ అందించేందుకు ప్రయత్నించిందో ఓట్లేసిందో మద్దతు తెలిపిందో ఆ సామాజిక వర్గాన్ని చిట్టా విప్పుతానని తెగేదాకా లాగవద్దని, నేను గనక తెగిస్తే మీకు మూలాలు ఉండవని, అక్కడి వరకు రావద్దని హెచ్చరించడం అనేది చాలా తీవ్రంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.